హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్. ఏం చూస్తున్నాం మనం? సో ఐటీసీలో సెక్షన్ నెంబర్ 17 చూసాం మనం. 17లో పార్ట్ 1 చూసాం మనం. పార్ట్ 1 చూసాం. ఏంటిది? రూల్ నెంబర్ 42 అండ్ రూల్ నెంబర్ 43, మొత్తం 3 క్లాసెస్ చూసాం. అసలు అపోర్షన్మెంట్ దేనికోసం చేస్తాము, ఎగ్జామ్ సప్లై అంటే ఏంటి, ట్యాక్సిబుల్ సప్లై అంటే ఏంటి, తర్వాత రూల్ నెంబర్ 42లో ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి ఎలా అపోర్షన్ చేస్తాము, తర్వాత క్యాపిటల్ గూడ్స్ అయితే ఎలా అపోర్షన్మెంట్ చేయాలో నేను చూసాం. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అమ్మా. ఏంటది? సెక్షన్ 17(5) బ్లాక్డ్ క్రెడిట్. సో మీకు వచ్చే 14 మార్క్స్ క్వశ్చన్లో కానివ్వండి, లేదా ఐటీసీకి వచ్చే క్వశ్చన్స్లో కానివ్వండి, మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి ఈ పాయింట్. వాడు మిమ్మల్ని కంపల్సరీగా టెస్ట్ చేస్తాడేమని, బ్లాక్డ్ క్రెడిట్ అవునా కాదా. ఒకవేళ మీకు ఇచ్చిన లిస్ట్లో కానీ ఇప్పుడు చదువుకునే సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఏంటిది? సార్ అవి బ్లాక్డ్ క్రెడిట్ సార్, వాటికి మనకి క్రెడిట్ అవైలబుల్గా ఉండదు అని చెప్పాలి మీరు. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఈజీ, ఎప్పట్లానే చాలా ఈజీ. సో నేను ఓ పని చేస్తాను, ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో ఏమో ఒక 2-3 ఫోటోలు ఇస్తాను, చార్ట్ పీడిఎఫ్ చేసేసి. ఏంటవి? ఇప్పుడు మనం రాసుకున్న చార్ట్స్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఈ క్లాస్ కోసం నెక్స్ట్ క్లాస్ సెక్షన్ నెంబర్ 18 అండ్ సెక్షన్ నెంబర్ 20-21 ఐఎస్డి కోసం మీరు ఐసిఏ స్టడీ మ్యాట్లో లాస్ట్లో ఉన్నటువంటి ఐటీసీ చాప్టర్ ఎండ్ అయిన తర్వాత లెటర్స్ రెప్లికేట్లో కొన్ని చార్ట్స్ ఉన్నాయి మనకి. సో దయచేసి ఆ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు మనం ఇచ్చే చార్ట్స్ అండ్ ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం చాలు. ఇంకా అంతకుమించి మనకి ఏమీ అవసరం లేదు. ఓకేనా? పెద్ద పెద్ద నోట్స్లు హడావుడి అవసరం లేదు, రంగురంగుల పుస్తకాలతో పని లేదు. ఓకేనా? రైట్. నేను ఒక చార్ట్ వేస్తానమ్మా, చార్ట్ వేసుకోండి. సెక్షన్ 17(5)లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ఏమో మోటార్ వెహికల్కి సంబంధించి, ఒక పార్ట్ ఏమో మోటార్ వెహికల్, సెకండ్ పార్ట్ ఏమో వర్క్స్ కాంట్రాక్ట్. 2 చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి అటెంప్ట్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అండ్ చాలా సింపుల్ వే చెప్తాను మీకు, హౌ టు రిమెంబర్ అనే దానికి చాలా సింపుల్ వే చెప్తాను. ఒక చార్ట్ వేసుకోండి ఫస్ట్. అందరూ ఎక్కడ చూసుంటారు మీరు, వేసుకోండి, రాసుకోండి అమ్మా. ఇక్కడ స్టార్ట్ చేయండి. గూడ్స్, వీళ్ళందరూ రాసుకోవాలి, రాసుకుంటే బట్టి కొట్టుకుని అయిపోద్ది ఇక్కడే పని. ఇంకా మా గూడ్స్ అని రాసుకోండి. సో గూడ్స్లో మనకి దేర్ ఆర్ 2 టైప్స్ అమ్మా. ఒకటేంటి? మోటార్ వెహికల్. నేను షార్ట్ ఫామ్ రాసి ఫుల్ ఫామ్ రాసుకోండి. ఏంటమ్మా? ఫస్ట్ది మోటార్ వెహికల్. సెకండ్ ఇటు సైడ్ ఏంటి ఇంకా మనకి, ఇంకా సరే ఇటు సైడ్ మనకి 2 ఉంటాయి. ఏమో వెసల్ అంటే ఏంటి? షిప్. ఎయిర్ క్రాఫ్ట్, వెజల్, ఎయిర్ క్రాఫ్ట్. రైట్. ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాం మోటార్ వెహికల్, తర్వాత దీనికి వద్దాం. ఓకేనా? మోటార్ వెహికల్ ఎన్ని ఉంటాయి మనకి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి సార్? గూడ్స్ క్యారేజ్, అదేవిధంగా ప్యాసింజర్ క్యారేజ్. ఏంటి? లారీలు, కార్లు. రాయండమ్మా ఫస్ట్. సార్ మోటార్ వెహికల్లో మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఒకటేంటి సార్? గూడ్స్ క్యారేజ్. ఫుల్ ఫామ్స్ రాసుకోండి మీకు గుర్తుంది లేకపోతే. గూడ్స్ క్యారేజ్. రెండోది సార్ ప్యాసింజర్ వెహికల్. ఒకటేమో గూడ్స్ క్యారేజీ, రెండేమో ప్యాసింజర్ వెహికల్. ఎగ్జాంపుల్స్ ఏంటి? కారు, చిన్న వ్యాన్లు, బస్సులు, ఏంటి అవన్నీ ప్యాసింజర్ వెహికల్స్. మళ్ళీ మన ఐటీసీ పర్పస్ కోసం ప్యాసింజర్ వెహికల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశాడు. ఒకటేమో సీటింగ్ కెపాసిటీ అప్ టు 13, అదేవిధంగా మోర్ దాన్ 13 సీటింగ్ కెపాసిటీ. ఓకేనా? రాయండి. 13 ప్లస్ అప్ టు 13. ఏంటిది? 13 ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్తో పాటు ఆ గూడ్స్ ఆ బస్లో కానీ ఆ కార్లో కానీ 13 మంది ఉంటే పరిస్థితి ఏంటి, 13 మంది కంటే ఎక్కువ ఉండే పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, మోటార్ వెహికల్, గూడ్స్ క్యారేజ్, ప్యాసింజర్ వెహికల్. ప్యాసింజర్లో 2 టైప్స్ మనకి. సార్ ఒకటేమో 13 ప్లస్ కెపాసిటీ అప్ టు 13. ఇప్పుడు చూడండి సార్, గూడ్స్ క్యారేజ్కి ఓకే అప్ టు 13 ఉన్న వెహికల్కి ఐటీసీ అలౌడ్. గూడ్స్ క్యారేజ్కి అంటే సామాన్లు తీసుకెళ్ళి లారీలకి, అదేవిధంగా ప్యాసింజర్ వెహికల్స్లో కూడా 13 కంటే ఎక్కువ కెపాసిటీ ఉంటే వాళ్ళకి ఐటీసీ బ్లాక్ చేయలేదు. అంటే ఐటీసీ అలౌడ్. సింపుల్. వీళ్ళకి ఐటీసీ
అలౌడ్. అంటే మీనింగ్ ఏంటి సార్? అప్ టు 13 ఉంటే అమ్మా వీళ్ళకేంటి బ్లాక్డ్. అంటే ఏంటి మీనింగు? నేను ఒక కారు కొన్నాను, నా బిజినెస్ కోసం కొన్నాను కారు నేను. ఒక లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరమ్మా విప్రో ఉంది, టీసీఎస్ ఏం చేశారు వాళ్ళు? ఎంప్లాయీస్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి, ఎంప్లాయీస్ని ఇంటికి డ్రాప్ చేయడానికి ఒక కారు కొన్నారు, అవునా? మరి జిఎస్టీ పే చేయాలి కారు కొంటే. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ? ఆ కారు కొన్నప్పుడు పర్చేస్ చేసిన జిఎస్టీ, కంపెనీ కారు కొన్నప్పుడు పర్చేస్ చేసిన జిఎస్టీని అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పే చేసేటప్పుడు సెట్ ఆఫ్ చేసుకోవచ్చా లేదనేది అదే నేర్చుకుంటుంది మనం కానీ కారు కొంటే జిఎస్టీ పే చేస్తాం కదా బ్యాక్ ఎండ్లో. ఈ బ్యాక్ ఎండ్లో పే చేసిన జిఎస్టీని ఏమంటాం మనం? ఐటీసీ అంటాం. అది మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు? గూడ్స్ క్యారేజ్ పెద్ద పెద్ద లారీలు ఇస్తాడు. ప్యాసింజర్స్లో కూడా మోర్ దాన్ 13 కెపాసిటీ ఉంటే అలౌడ్. నువ్వు నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పే చేసేటప్పుడు, అవునా, ఈ జిఎస్టీ ఎంతైతే పే చేసావో దాన్ని సెట్ ఆఫ్ చేసుకో, హ్యాపీగా పే చేసుకో. అంతేకాని అప్ టు 13 అమ్మా ఎగ్జాంపుల్ రాసుకోండి. కార్స్, చిన్న చిన్న కార్స్ అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ బై ఏ కార్ ఫర్ ఎంప్లాయీస్, లేదా బ్యాంక్ బై ఏ కార్ ఫర్ ఎంప్లాయీస్ ఇస్తారా? ఐటీసీ బ్లాక్డ్. అర్థమైందా? రైట్, వింటారండి ఇంకా. వీటి సంగతి ఏంటి సార్? వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమా ఇవి కూడా బ్లాక్డే. మీరు వినుంటారు, ముఖేష్ అంబానీ గారు వాళ్ళ వైఫ్కి, ముఖేష్ అంబానీ వాళ్ళ వైఫ్ నీతా అంబానీ గారికి బర్త్డే గిఫ్ట్ ఏమిచ్చారు? పెద్ద షిప్ ఇచ్చారు. మీరేమిస్తారు? మీరు డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తారు. అది కూడా ఏంటి ఎత్తుక్కుంటారు వెళ్ళి, సార్ లోపల హార్ట్ సింబల్ ఉన్న డైరీ మిల్క్ ఉన్నాయి సార్ అంటారు, అవునా? అది మన లెవెల్ ఆఫ్ థింకింగ్. ముఖేష్ అంబానీ ఏమిచ్చారు వాళ్ళ వైఫ్కి? పెద్ద షిప్ ఇచ్చాడమ్మా, 300 కోట్ల వాల్యూ. రైట్. ఎయిర్ క్రాఫ్ట్ అంటే మీ ఫేవరెట్ హీరోస్ ఉంటారు, ప్రభాస్, రామ్ చరణ్, ఇంకెవరికి ఉన్నాయి? వాళ్ళకి ఏమున్నాయి? అల్లు అర్జున్కి ఉంది ఏమో, ఏంటది? ప్రైవేట్ జెట్. తెలుసా? ఏమో చూస్తుంటారు మీరు వాళ్ళని. మీ ఫేవరెట్ సినిమా హీరోలు మొత్తానికి అందరికీ ఏమున్నాయి? తలా ఫ్లైట్ ఉంది. ఎవరి డబ్బులు? మీ డబ్బులే. మీరు టికెట్లు కొంటే మీ డబ్బులే. ఏమో ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? వాళ్ళు ఫ్లైట్స్ కొనుక్కున్న దేనికోసం? పర్పస్, సరదాగా తిరగడానికి ఊర్ల మీద పడి. నెక్స్ట్ షిప్ కొన్నారు సరదాగా తిరగడానికి, వెకేషన్కి వెళ్ళడానికి. సో వెజల్ ఎయిర్ క్రాఫ్ట్ అర్థమైంది. ఇప్పుడు ఏంటివి? మీరు ఒక షిప్ కొన్నారు, షిప్ కొన్నప్పుడు జిఎస్టీ పే చేయాలిగా. మరి మీ ఫేవరెట్ హీరో ఎవడైతే వాడేం చేశాడు? ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కున్నాడు తిరగడానికి. ఎయిర్ క్రాఫ్ట్ కొన్నప్పుడు జిఎస్టీ పే చేస్తుంటాడు కదా. ఈ పే చేసిన జిఎస్టీ నీకు ఇవ్వరు, ఇంకా మర్చిపోవడమే. అది మీనింగ్. అర్థమవుతుందా? ఈ పే చేసిన జిఎస్టీ ఏదైతే ఉందో అది నువ్వు మర్చిపోవటమే. నీకు జిఎస్టీ ఇవ్వరు. దేని మీద? ప్యాసింజర్ వెహికల్ అప్ టు 13 కెపాసిటీ. తర్వాత వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ మీరు కొనుక్కుంటే ఏమో మీకు అది ఇవ్వరు. ఎగ్జాంపుల్ రాసుకుందాం ఇక్కడ. ఏమో ఎగ్జాంపుల్, కార్ పర్చేజ్డ్ బై కంపెనీ ఏమో టు ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు కోరుకునే. నెక్స్ట్ ఇక్కడ వెసల్, ముఖేష్ అంబానీ బ్రాట్ షిప్ టు హర్ వైఫ్. ఇక్కడమ్మా మీ హీరో పేరు రాసుకోండి ఎవరో ఒకరు. నాకు బాలయ్య బాబు మాత్రం తెలుసమ్మా, నాకెవరు తెలియదు. నాకు ఓన్లీ బాలయ్య బాబు తెలుసు. ఏమ్మా బాలయ్య బాబు లేదనుకుంటా ఎయిర్ క్రాఫ్ట్. సరే ఉందనుకుందా, ఏముంది? ఏమ్మా ఎయిర్ క్రాఫ్ట్ పర్చేజ్డ్ బై బాలయ్య బాబు. మీరు రాసుకోండి, ప్రభాసనో రానానో ఏదో ఒకటి. ఓకే, రైట్. మీకు అర్థం కావాలి మెయిన్ మనకి. సో ఇది కొంటే మనకి ఐటీసీ మర్చిపోవడం. బ్లాక్ రెంట్ ఏంటి? బ్యాక్ ఎండ్లో పే చేసిన ఐటీసీని మనం మర్చిపోవాలి, అంతేనా? వెజల్ జిఎస్టీ పెయిడ్ మర్చిపోండి. ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారు, జిఎస్టీ పెయిడ్ మర్చిపోండి. సార్ మర్చిపోవటమేనా? అవకాశం లేదా? మీరు బతిమాలుతారు కదా, ఏంటి బ్లాక్ చేసేసావు, అన్బ్లాక్ చేయవా? అడిగారు ఎవరన్నా? అడుగుంటారు సిగ్గు లేకుండా. బ్లాక్ చేసేసావు కదా, అన్బ్లాక్ చేయవా ప్లీజ్? బ్లాక్ చేసావు కదా, అన్బ్లాక్ చేయొచ్చు కదా ప్లీజ్? ఒక్కసారి అన్బ్లాక్ చేయొచ్చు కదా? ఉన్నాయా ఇవన్నీ? చేస్తుంటారు అందరూ. సో ఏమ్మా ఇప్పుడు ఏం అడుగుతున్నారు వీళ్ళు? జిఎస్టీ డిపార్ట్మెంట్ బతిమాలుకుంటున్నారు. ఎవరు? కార్ ఓనర్లు, తర్వాత షిప్ ఓనర్లు, ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్లు. ఏంటి బ్లాక్ చేసేసారు, ఒకసారి అన్బ్లాక్ చేయొచ్చు కదా మమ్మల్ని, మాకు ఒకసారి ఐటీసీ ఇవ్వచ్చు కదంటే ఏమ్మా ఏం చేశారు? 3 పర్పసెస్కి మిమ్మల్ని అన్బ్లాక్ చేశారు. ఇక్కడ మామూలుగా అయితే బ్లాక్ చేసేసారు. మీరు బయట వినుంటారు,
కొన్ని కండిషన్స్ పెడతారు మీకు బ్లాక్ చేయడానికి, అన్బ్లాక్ చేయడానికి, అవునా? బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటది? ఫ్రెండ్గా ఉందామా, మళ్ళీ నన్ను విసిగించవు కదా, నన్ను డిస్టర్బ్ చేయవు కదా, నాకు రాఖీ కడతావా, అవునా? కండిషన్స్ కదా అన్బ్లాక్ చేయాలంటే. బ్లాక్ చేయాలంటే కండిషన్స్ ఏం లేవు. అన్బ్లాక్ చేయాలంటే దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. ఇక్కడ కూడా అన్బ్లాక్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్స్? నువ్వు కొన్నటువంటి ఈ కార్ని లేదా నువ్వు కొన్నటువంటి ఈ వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఏ పర్పస్కి వాడతావో వాడు ఒక 3 పర్పస్లు చెప్పాడు. ఈ 3 పర్పసెస్కి వాడావనుకో నిన్ను అన్బ్లాక్ చేస్తాం మేము. అంటే ఏంటి? నీకు జిఎస్టీ అవైలబుల్, నీకు ఐటీసీ ఇస్తాం. అర్థమవుతుందా? మనకు ఒక 3 పర్పసెస్ చెప్తాడు. అర్థమవుతుందా? ఈ కార్ దేనికి వాడాలి? ఈ 3 పర్పస్లకు వాడాలి. ఈ వెసల్ దేనికోసం వాడాలి? ఈ 3 పర్పసెస్కి వాడాలి. ఎయిర్ క్రాఫ్ట్ దేనికి వాడాలి? ఆ 3 పర్పసెస్ కోసం వాడామంటే నిన్ను అన్బ్లాక్ చేస్తాం. ఓకేనా? రైట్, చూడండి ఏంటి ఆ పర్పసెస్. మా బ్లాక్డ్ మామూలుగా అయితే ఎక్సెప్షన్స్ ఏంటి ఇక్కడ అన్బ్లాక్కి? అన్బ్లాక్ మనకి 3 పర్పసెస్ చెప్పాడు. యూజ్డ్ ఫర్ ఏంటది? ఫిట్, యూజ్డ్ ఫర్ ఫిట్. ఏంటి ఫిట్ అంటే? ఇది కాదు. ఏంటి ఫిట్ అంటే చెప్తాను చూడండి. షార్ట్ కట్ రాశాను మీకోసం గుర్తుండడానికి. యూజ్డ్ ఫర్ ఫిట్, యూజింగ్ ఫర్ మేకింగ్ ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ఫిట్. ఏంటమ్మా ఫిట్ అంటే? ఫర్దర్ సప్లై యాజ్ సచ్. అంటే ఏంటి? ఫర్దర్ సప్లై యాజ్ సచ్. కారు ఎవరమ్మా డీలర్స్ ఉంటారు, గుర్తుందా మీకు? కారు డీలర్స్ ఏం చేస్తారు? వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తెచ్చుకున్నారు కార్లు. దేనికోసం? అమ్మడానికి ఫర్దర్గా. అర్థమవుతుందా? అంటే ఎవరు? డీలర్స్ ఆఫ్ వెహికల్స్. ఎఫ్ అంటే ఏంటి? ఫర్దర్ సప్లై ఆఫ్ వెహికల్ యాజ్ సచ్. ఐ అంటే ఇంపార్టింగ్ ట్రైనింగ్ అమ్మా. మీరు చూసుంటారు స్టేడియంస్లో, విజయవాడ ఇక్కడ చేస్తారమ్మా, గ్రౌండ్స్లో పొద్దున్నే కార్ నేర్పిస్తుంటారు మీకు, గుర్తుందా? పొద్దున్నే మీకు డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇంపార్టింగ్ డ్రైవింగ్ ట్రైనింగ్. నెక్స్ట్ టీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆర్టీసీ బస్సులు. ఎందుకమ్మా అవన్నీ? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఓకేనా? సో మీరు కానీ ఈ 3 పర్పసెస్కి వాడారంటే దీన్ని, మీరు కొన్నటువంటి మోటార్ వెహికల్ని, ఈవెన్ దో మీది అప్ టు 13 ప్యాసింజర్స్ అయినా సరే మీకు మేము అన్బ్లాక్ చేస్తాం. జనరల్గా అయితే 13 సీటింగ్ కెపాసిటీ బ్లాక్డ్, 13 వరకు ఉంటే బ్లాక్ చేసాం. ఒక 3 పర్పసెస్ చెప్పాం, 3 కండిషన్స్ చెప్పాం. ఈ 3 పర్పసెస్కి వాడితే అన్బ్లాక్. చెప్పండి అది ఫిట్ ఏంటమ్మా? ఫర్దర్ సప్లై యాజ్ సచ్. ఐ అంటే ఇంపార్టింగ్ ట్రైనింగ్ డ్రైవింగ్ స్కూల్స్. టీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. రాసుకున్నాం అక్కడ. ఎఫ్ అంటే ఏంటి? ఫర్దర్ సప్లై. ఎగ్జాంపుల్ ఎవరు? కార్ డీలర్స్. ఐ అంటే ఇంపార్టింగ్ ట్రైనింగ్ ఎవరు? డ్రైవింగ్ స్కూల్స్. టీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. మీరు గుంటూరులో చూసినట్లయితే గుంటూరులో బాగా ఫేమస్ బస్సులు ఉంటాయి, చూసారు? గుంటూరులో ఈ 10 రూపాయల బస్సులు ఉంటాయి గుంటూరులో, సిటీ బస్సులు. ఆర్టీసీ బస్సులు వేరు, బయట ప్రైవేట్ ఓనర్స్ కూడా మీకు గుంటూరులో బుడ్డ బస్సులు ఉంటాయి అక్కడ 10 రూపాయల టికెట్కి. చూసారా? బస్ స్టాండ్ నుంచి భవానీపురం అంటే మరి బ్రాడీపేట, బస్ స్టాండ్ నుంచి బ్రాడీపేటకి తిరుగుతుంటారు 10 రూపాయల బస్సులని. ఏంటి అవన్నీ? అప్ టు 13 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 13 మంది పడతారు. స్టిల్ వాళ్ళకి అన్బ్లాక్ చేసాం. దేనికని? దే ఆర్ యూజింగ్ దట్ బస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. అర్థమైందా? ఈ 3 పర్పసెస్ కాకుండా వేరే పర్పస్ వాడితే బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎంప్లాయీస్ క్యారీ చేయడానికి వాడుతుంది. కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ప్యాసింజర్స్ కాదు వాళ్ళు. ఏంటి ప్యాసింజర్స్ అంటే? ఎవరు? బయట టికెట్ ఇచ్చి బస్సులో ప్రయాణం చేసి వాళ్ళని ప్యాసింజర్స్ అంటాం. కంపెనీ ఎంప్లాయీస్ ప్యాసింజర్లు కాదు. ఓకేనా? నేను కారు కొనుక్కున్నాను, దేనికోసం? నేను తిరగడానికి. నేను ప్యాసింజర్ని కాదు, ఓనర్ని. సో నాకేంటమ్మా బ్లాక్డ్ అది. అర్థమవుతుందా? ఈ 3 పర్పసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఐటి ఫిట్ కోసం వాడితే అన్బ్లాక్, లేకపోతే బ్లాక్. ఈ 2 కూడా సేమ్. వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ 2 కూడా సేమ్ పర్పసెస్కి వాడితే ఇదేమో ఫిట్. మళ్ళీ బయట చూసారా మీరు? ఉంటారమ్మా. ఎలాగైతే కార్ డీలర్స్ ఉంటారో, షిప్ డీలర్స్ ఉంటారు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ కూడా అమ్ముతారు మరి బయట. మరి డీలర్సే కదా వాళ్ళు. సో వాళ్ళకి అన్బ్లాక్.
నెక్స్ట్ ఇంపార్టింగ్ ఏమో ట్రైనింగ్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు, అక్కడికి వెళ్ళాడు జపాన్ అనుకుంటారమ్మా. జపాన్ వెళ్ళి ఏం నేర్చుకున్నాడు అతను? ఏవియేషన్ ట్రైనింగ్. ఫ్లైట్స్ ఎలా నడపాలి ఉంటారు బయట సపరేట్గా. మరి ఫ్లైట్ తోలాలిగా డ్రైవర్లు. ఇప్పుడు పైలట్ అవ్వాలంటే ట్రైనింగ్ కావాలి కదమ్మా. మరి పైలట్ అవ్వాలంటే దేంట్లో ట్రైనింగ్ ఇస్తారు? ఫ్లైట్లో ట్రైనింగ్ ఇస్తారు కదా. మరి షిప్ మాస్టర్ అవ్వాలి, ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి వాటికి కూడా. మనకి ఎలాగైతే కార్ నేర్పిస్తారో, స్కూటీ నేర్పిస్తారో, ఫ్లైట్స్ షిప్స్ కూడా నడపడానికి ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు కానీ ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి వాడితే నీకు అన్బ్లాక్, నో ప్రాబ్లం. తర్వాత అమ్మా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. కింగ్ ఫిషర్ ఏంటి ఇవన్నీ చేస్తుంది? స్పైస్ జెట్టు, ఇవన్నీ దేనికోసం పడుతున్నారమ్మా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. వాళ్ళకి అలౌడే. ఎవరికి డిసలౌడ్? ఇప్పుడు చెప్పాలంటే సార్, ఎవరైతే ప్రైవేట్ పర్పస్ కొనుక్కుంటారో, ముఖేష్ అంబానీ లేదా మన సినిమా హీరోలు, ఇలాంటి వాళ్ళ కోసం క్రెడిట్ బ్లాక్ చేశాను సార్. అదే కానీ ఫిట్ కోసం ఆడితే ఫిట్ కోసం ఆడితే దే ఆర్ అలౌడ్. ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఇంకోటి ఏంటి చూడండమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. దీన్ని సార్ వెసల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్స్ అమ్మది. ఇది ప్యాసింజర్స్, ఇది ప్యాసింజర్సే. బట్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ వెసల్కి ఒక చిన్న అడిషనల్ పాయింట్ చేశాడు. ఏమని? ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ చూడండి, చాలా మెయిన్ డిఫరెన్స్, ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉంది పైన. ఇక్కడ అదేంటి? వాటి బిజినెస్. అది ఎయిర్లైన్ కంపెనీ బిజినెస్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. పైన గుంటూరు బస్ డిపో, వాడి పైన ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. వాడు బిజినెస్ కోసం వాడుతున్నాడు. ఇప్పుడు ఏంటమ్మా ఇది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ నా బిజినెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఐడియా ఉందా మీకు? రిలయన్స్ ఆయిల్స్ ఐడియా ఉందా మీకు? వాళ్ళు ఏం చేస్తుంటారు? డిఫరెంట్ సముద్రాల్లో ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు వాళ్ళు. మరి ఈ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈ ఆయిల్ క్యారీ చేయాలంటే, ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈ ఆయిల్ క్యారీ చేయాలి వాళ్ళకి ఏంటంటే ఒక షిప్ కావాలి. దానికోసం షిప్ కొనుక్కున్నాడు ముఖేష్ అంబానీ. దెన్ అలౌడ్. అర్థమవుతుందా? నా ప్రైమరీ బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కాదు. నా ప్రైమరీ బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కాదు. నా ప్రైమరీ బిజినెస్ వేరే. ఆ బిజినెస్కి సపోర్టింగ్గా ఇఫ్ ఐ పర్చేస్ వెహికల్, ఏంటిది? వెసల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. నా మెయిన్ బిజినెస్కి సపోర్ట్గా నేను కానీ వెసల్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కుంటే దాని మీద కూడా ఐటీసీ అలౌడ్. ఇది ఎక్సెప్షన్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ పర్చేజ్ షిప్ ఫర్ క్యారింగ్ ఆఫ్ ఆయిల్ క్యాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద సముద్రం లేదా సీ. ఓకేనా? మధ్యలో తెలుగు వస్తుందమ్మా, సరదాగా ఉంటుంది. అందుకే చెప్పండి అమ్మ. ఇక్కడ దాకా చాలా సింపుల్, ఏం లేదు ఇక్కడ. వీళ్ళకి లేదు మళ్ళీ ఆప్షను, వీళ్ళకి ఆప్షన్ లేదు. వెహికల్కి నో ఆప్షన్, ఓన్లీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్కి. ముఖేష్ అంబానీ కోసం కాబట్టి అమెండ్మెంట్ తెస్తారు. అంబానీ అడిగితే ఏమేం చేస్తామో గవర్నమెంట్, ఎందుకంటే ఆడ లేకపోతే గవర్నమెంట్ లేదు కాబట్టి. ఓకేనా? రైట్. చెప్పండి ఒకసారి ఇది సార్, ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా. సార్ మోటార్ వెహికల్స్ 2 types, గూడ్స్ క్యారేజ్, ప్యాసింజర్ క్యారేజ్. గూడ్స్ క్యారేజ్ ఆల్వేస్ అలౌడ్. ప్యాసింజర్ వెహికల్ మోర్ దాన్ 13 సీటింగ్ కెపాసిటీ అలౌడ్. అప్ టు 13 బ్లాక్. ఇంకా అన్బ్లాక్ చేయరా లైఫ్లో? ఎప్పుడు సారీ చెప్పిన అన్బ్లాక్ చేయరా? చేస్తాం. ఇప్పుడు 3 పర్పసెస్ వాడితే ఏంటమ్మా? ఎఫ్ అంటే ఫ్రెండ్గా ఉండాలి, ఐ అంటే ఇరిటేట్ చేయకూడదు, టీ అంటే ఉందమ్మా, టీ అంటే ఏదో ఒకటి రాసుకోండి. మీకు చెప్పండి ఇక్కడ ఫర్దర్ సప్లై యాజ్ సచ్ డీలర్స్. ఐ అంటే ఇంపార్టింగ్ ట్రైనింగ్ స్కిల్స్. టీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఒకటేమో ఎంజీ డీలర్, గ్రౌండ్లో ఉన్నటువంటి మోటార్ డ్రైవింగ్ స్కూల్. టీ అంటే గుంటూరులో ఉన్నటువంటి బస్సులు, మినీ బస్సులు. అగైన్ వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ కొంటే సేమ్ బ్లాక్ అమ్మా ఫస్ట్. బట్ అగైన్ ఇఫ్ వెసల్ ఎయిర్ క్రాఫ్ట్ యూజింగ్ ఫర్ ఫిట్ అలౌడ్. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటి ఇక్కడ? సార్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కోసం వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారు, దట్ ఈజ్ ఆల్సో అలౌడ్. పాటు సింపుల్ అమ్మా. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అర్థమైందా? రైట్. ఇవి బ్లాక్డ్ కదమ్మా, వీటికి ఇవేంటి? ఇది అలౌడ్, అవునా? జనరల్లీ బ్లాక్డ్ బట్ యూజింగ్ ఫర్ ఫిట్ అలౌడ్. ఇప్పుడు ఏంటంటే మీరే చూడండి, మీరు కారు కొన్నారు, ఏం చేపిస్తారు? దాన్ని సర్వీస్ చేయించాలిగా. మేము కారు కొన్నాం అమ్మ, ఎంజీ హెక్టర్ యాస్టర్ కొన్నాం. మేము షోరూమ్కి వెళ్ళాం, ఫస్ట్ సర్వీస్ చేశాడు. సర్వీస్ చేసినప్పుడు జిఎస్టీ వేస్తాడుగా నాకు, అర్థమైందా? సర్వీస్ చేసినప్పుడు జిఎస్టీ వేస్తాడు సార్. సో నేను కారు కొన్నాను, వెసల్ కొన్నాను,
ఎయిర్ క్రాఫ్ట్ కొన్నాను, నేను సర్వీస్ చేయించాలి కదా, రైట్. ఇన్సూరెన్స్ చేయించాలిగా, లేదా రోడ్లో పట్టుకుంటారు మనల్ని. ఆర్ అంటే అప్పుడప్పుడు రిపేర్ చేయించాలి కదా మనం. అంటే ఏంటి సార్, నేను వెహికల్ కొన్నా, వెసల్ కొన్నా, ఎయిర్ క్రాఫ్ట్ కొన్నా కూడా 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ చేయించాలి. ఏమిటమ్మా సర్. ఏమ్మా సర్ మూవీలో ధనుష్ కాదు, సర్ అంటే ఏంటి చూడండి. ఏమ్మా 3 ఉంటే మనకేంటి ఇక్కడ సార్, SIR. సర్ ఏంటి అవి? సార్ సర్వీసింగ్, అవునా. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్, తర్వాత రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. మరి రిమోట్ చేయించాలి చెప్పండి మీరే. కారు కొన్నప్పుడు సర్వీసింగ్ చేయించాలి, ఇన్సూరెన్స్ చేయించాలి, అదేవిధంగా రిపేర్ చేయించాలి. ఈ 3 మనకు ఫ్రీగా అవుట్ చేయడు. ఈ 3 మీద కూడా GST పే చేస్తాం. మళ్ళీ మనం ఈ 3 మీద కూడా మనం GST పే చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్, కనీసం పైన బ్లాక్ చేశారు సార్, కనీసం ఎక్కడైనా అలౌ చేస్తారా? అదే క్వశ్చన్. సార్ కనీసం కారు కొంటే బ్లాక్ చేశారు, మరి కనీసం కారు సర్వీసింగ్ చేయించినప్పుడు ఇస్తారా? కార్ రిపేర్ ఎప్పుడు ఇస్తారా? కార్ ఇన్సూరెన్స్ కానీ ఇస్తారంటే నో నో నో. పైన బ్లాక్ అంటే ఏంటమ్మా? సో పైన కార్ బ్లాక్ అయినప్పుడు అంతే కదా. ఇక్కడ కార్ బ్లాక్డు, అగైన్ ఇక్కడ బ్లాక్డే. ఇక్కడ షిప్ బ్లాకు, ఎక్కడ బ్లాకే. ఎయిర్ క్రాఫ్ట్ బ్లాక్డు, వీటికి బ్లాకే. అలౌడ్, వీటికి అలౌడే. అలౌడ్, వీటికి అలౌడే. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ కార్ ఫర్ ఫిట్, కారు మీద కన్నా GST అలౌడే, కారుకి చేపించిన రిపేర్స్ అలౌడే, కారుకి చేపించిన ఇన్సూరెన్స్ అలౌడే, కారుకి చేపించినటువంటి ఇంకోటి ఏంటమ్మా సర్వీసింగ్ కూడా అలౌడే. ఎప్పుడు ఇక్కడ అలౌడ్ అయితే ఈ 3 సర్ అలౌడ్. ఏమో ఫిట్ ఉంటే సర్, సర్ ఫిట్గా ఉంటాడు, సర్ ఫిట్ కాంబినేషను, లేదంటే మొత్తం బ్లాక్డే. దాన్ని ఎలా చదవాలి దీన్ని? రైట్. ఇక్కడ ఏంటమ్మా ఇవి అలౌడ్. చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సర్వీసింగ్ కూడా బ్లాకే, ఇన్సూరెన్స్ బ్లాకే, రిపేర్ బ్లాకే, సర్ నాట్ అలౌడ్. ఫిట్ అయితే ఇఫ్ యు ఆర్ ఫిట్, సర్ ఆల్సో అలౌడ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ కార్ ఫర్ ఫిట్ ప్లస్ సర్ అలౌడ్. బ్లాక్డ్, ఇక్కడ బ్లాక్డే. దోయిందా? రైట్. చాలా సింపుల్ అమ్మా, ఓకేనా. రైట్. సార్ ఎప్పుడు బ్లాక్డేనా? ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి? ఎక్కడ? మళ్ళీ సార్ వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, అడుక్కుంటున్నారు ఇప్పుడు. సార్ ఎలాగో కారు కొంటే బ్లాక్ చేస్తున్నారు, షిప్ కొన్నా బ్లాక్ చేస్తున్నారు, కనీసం దీనికన్నా మాకు ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కదా, కనీసం సర్ కన్నా ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కదా అంటే ఒక ఇద్దరికి ఇచ్చాం ఎక్సెప్షను. ఏంటమ్మా ఎక్సెప్షను? పైన బ్లాక్ అయినా సరే ఏమో, పైన బ్లాక్ అయినా సరే ఒక ఇద్దరికి దెర్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరమ్మా వాళ్ళు? సార్ మ్యానుఫ్యాక్చరర్, తర్వాత ఏమో జనరల్ ఇన్సూరెన్స్, ఇంకోటి ఎవడమ్మా జనరల్ ఇన్సూరర్. వీళ్ళకి పైన బ్లాక్డే, బట్ సర్ అయితే సర్ వీళ్ళకి అలౌడే. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్. టాటా కంపెనీ కార్ తయారు చేసింది. ఏం చేస్తారు కార్ తయారు చేసినప్పుడు? సార్ కార్ తయారు చేయించినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దానికి ఇన్సూరెన్స్ చేయించాలి. కారు తయారు చేసినప్పుడు అవునా సార్, కార్ తయారు చేసినప్పుడు వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ చేపిస్తారు. కార్ బ్లాక్డే, క్రెడిట్ వాళ్ళకి కార్ బ్లాక్డే, బట్ ఇన్సూరెన్స్ చేపిస్తే అలౌడ్. జనరల్ ఇన్సూరెన్స్ ఎవరమ్మా? ఐడియా ఉందా మీకు? సార్ జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే వీళ్ళు కానీ వేరే వాళ్ళకి రీఇన్సూరెన్స్ చేస్తే, మీరు చదువుతారు IPCC లెవెల్లో. సార్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్సూరెన్స్ పంచుకుంటాయి సార్, ఒకడే చేయించాడు ఇన్సూరెన్సు, వీడు వేరే కంపెనీతో కలిపి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. సో వీళ్ళిద్దరు కానీ ఏమో మ్యానుఫ్యాక్చర్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఏమో ఈ 3 పనులు చేస్తే వీళ్ళకి అలౌడ్. సర్ చేస్తే ఈవెందో పైన బ్లాక్ అయినా సరే వీళ్ళిద్దరికి అలౌడ్. అర్థమవుతుందా? ఈ తర్వాత చదవండి, ఇది ఫస్ట్ చదవమాకండి. ఫస్ట్ ఏం చదువుతారమ్మా? బ్లాక్డ్ అనుకోండి, సర్ బ్లాక్డే. ఇది బ్లాక్డ్, సర్ బ్లాక్డే. ఇది ఫిట్ అయితే ఇది అలౌడ్, ఇది ఫిట్ అయితే అలౌడ్, ఇది గూడ్స్ అయితే అలౌడ్. ఇటు పక్క వాటికి అలౌడ్ అమ్మా. సర్ కూడా కారుతో పాటు సర్ అలౌడ్, వెజల్తో పాటు సర్ అలౌడ్, ఎయిర్ క్రాఫ్ట్తో పాటు సర్ అలౌడ్. కార్ బ్లాక్డు, సర్ బ్లాక్డు, వెజల్ బ్లాక్డు, సర్ బ్లాక్డు, ఎయిర్ క్రాఫ్ట్ బ్లాక్డే. చెప్పండి ఎవరి వరకు? ఇప్పుడు మా కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకా లాస్ట్, ఇంకా కంపెనీ కారు కొనింది దేనికోసం? ఎంప్లాయీస్ని ఆఫీస్ నుంచి తీసుకెళ్ళడానికి. ఉంటే మా కార్లు బయట ఎంప్లాయీస్ని తీసుకెళ్ళడానికి. ఏంటి కార్ బ్లాక్డా అలౌడా? సార్ ITC ఆన్ కార్ బ్లాక్డు. మరి కంపెనీ ఈ కార్కి సర్వీసింగ్ చేయించింది, కంపెనీ ఈ కార్కి సర్వీస్ చేయించింది, రిపేర్ చేయించింది, ఇన్సూరెన్స్ చేయించింది, అవి కూడా బ్లాక్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంది,
ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంది, కారు కొన్నాడు, యూజింగ్ ఫర్ ట్రైనింగ్, అలౌడా బ్లాక్డా? సార్ అలౌడ్. డ్రైవింగ్ స్కూలోడు కార్కి ఇన్సూరెన్స్ చేయించాడు, అలౌడ్. డ్రైవింగ్ స్కూలోడు కార్కి సర్వీసింగ్ చేయించాడు, అలౌడ్. డ్రైవింగ్ స్కూలోడు కార్కి రిపేర్ చేయించాడు, అలౌడ్. ఏమా వెజల్, కింగ్ ఫిషర్ ఫ్లైట్ కొంది, లేదా మూసేసారా? జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ కొంది, అలౌడ్. జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్కి సర్వీస్ చేయించింది, అలౌడ్. ఫ్లైట్కి ఇన్సూరెన్స్ చేయించింది, అలౌడ్. ఫ్లైట్కి రిపేర్ చేయించింది, అలౌడ్. మహేష్ బాబు ఫ్లైట్ కొన్నాడు, బ్లాక్డ్. మహేష్ బాబు ఫ్లైట్కి ఇన్సూరెన్స్ చేయించాడు, బ్లాక్డ్. మహేష్ బాబు ఫ్లైట్కి ఏం చేశాడు? సర్వీసింగ్ చేయించాడు, బ్లాక్డ్. మహేష్ బాబు ఫ్లైట్కి సర్వీసింగ్ చేయించాడు, బ్లాక్డ్. మీకు అదవుతున్న కాంబినేషను. పైన అలౌడ్ అంటే ఇది అలౌడే, ఇక్కడ బ్లాక్ అంటే ఇది బ్లాక్డే. ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్ బ్లాక్డ్కి మళ్ళీ. సార్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అలౌడ్ సార్, ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఫర్ రీఇన్సూరెన్స్ అలౌడ్ సార్. చాలా సింపుల్ అమ్మా, ప్లెయిన్. దీనికి తగ్గ బట్టి కొడతారు. ఏమని చెప్పండి ఇక్కడ. నేను ఈ చార్ట్ మీకు పింగ్ చేస్తాను, చూసుకోండి ఒకసారి, బట్ రాసుకోండి, అర్థమవుతుంది. ఓకేనా? రైట్ అమ్మ, ఇంత ఏం లేదు ఇక్కడ. రైట్, ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా నాకు. ఊరినే ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, స్టేడియంలో ఎవరో ఒక అతను, ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అమ్మ చూడండి. మీకు ఒక స్టేడియంలో ఒక అతను ఏం చేశాడంటే కారు కొన్నాడు. దేనికోసం కొన్నాడు? ఇంపార్టింగ్ డ్రైవింగ్ స్కిల్స్. ఇస్తారా? అలౌడ్. నెక్స్ట్ గుంటూరులో ఒక అతను బస్ కొన్నాడు. దేనికోసం? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కోసం కొన్నాడు, అలౌడా? అలౌడ్. ఎప్పుడన్నా గోవా వెళ్ళారా? ఎప్పుడైనా గోవా వెళ్తే వెళ్ళండి, వెళ్తారు, పెళ్ళైన తర్వాత వెళ్తారు. ఎప్పుడొద్దు, పెళ్ళాయికి వెళ్ళండి గోవా. వెళ్ళాక రాస్తారు కదా, అక్కడ సముద్రంలో వాటర్ వస్తుంటాయి, అవునా? వాటర్ వస్తుంటే ఏం చేస్తారు? ఇంకా ఒక లవ్ సింబల్ వేస్తారు, మీ పేర్లు రాసుకుంటారు. ఏదో పూర్ణ వర్సెస్ ప్రతాప్ అనేసి ఒక ఏరో మార్క్ వేస్తారు. ఆ వాటర్ వస్తుండగానే ఇలా వస్తుంది, అవునా? వాటర్ వచ్చి పైన పడుతుంది, వెంటనే ఫోటో తీస్తారు, ఇన్స్టాలో పెడతారు. ఇంకా సాయంత్రం ఎత్తుకుంటారు, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎవరెవరు కామెంట్ చేశారు, అవునా? చేయండి, తప్పులేదు అవన్నీ. సరే, మన పాయింట్కి వద్దాం. సార్ గోవా వెళ్తే మీకు కార్లు అద్దెకిస్తారు, అక్కడ మీకు వెహికల్స్ రెంట్కి ఇస్తారు, అక్కడ మీకు ప్రైవసీ కోసం కారు మీకు రెంట్కి ఇస్తారు అక్కడ. ఇప్పుడు చెప్పండి, వాడు కారు కొన్నాడు, ఏం చేస్తున్నాడు? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్ కాదు, అది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కాదు, రెంట్ టు ప్యాసింజర్స్. మరి వాడికి అలౌడా బ్లాక్డా? ఏమని చెప్పి అర్థం? క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్? సార్ గుంటూరులో బస్సు వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? వాడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, వాడికి అలౌడ్. గోవాలో ఒక కంపెనీ ఉంది, ఏం చేస్తారు వాళ్ళు? రెంటింగ్ ఆఫ్ వెహికల్స్ టు ప్యాసింజర్స్, అలౌడా? బ్లాక్డ్. ఎగ్జాంపుల్ ఇస్తాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారమ్మా? ట్రాన్స్పోర్టేషన్ అన్న రెంటింగ్ అని ఒకటే కదా అనుకుంటారు. రెంటింగ్ వేరు, ట్రాన్స్పోర్టేషన్ వేరు. సో గోవాలో ట్రాన్స్పోర్టేషన్ కాదు, అది రెంటింగ్, బ్లాక్డ్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఒక బ్యాంక్ ఉంది, ఒక కారు కొనింది, దేనికోసం? ఎంప్లాయీస్ని క్యారీ చేయడానికి, బ్లాక్డే. ఒక వ్యాన్ కొనింది, దేనికోసం? ఏటీఎంలో క్యాష్ తీసుకెళ్ళటానికి లేదా డిపాజిట్ చేయడానికి, దానికోసం, అలౌడా బ్లాక్డా? అలౌడ్. బికాస్ క్యాష్ అనేది ప్యాసింజర్స్ కాదు, గూడ్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ ఎంజీ హెక్టర్ షోరూమ్ ఉంది ఇక్కడ, ఎంజీ షోరూమ్ ఉంది ఇక్కడ. మా కారు కొనింది, నాకు అమ్మింది, అలౌడా బ్లాక్డా? అలౌడ్ సార్. సేల్ ఫర్దర్ యాజ్ సచ్. మీరు కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ టెస్ట్ డ్రైవ్ అడుగుతారు, మీరు వెళ్ళి, గుర్తుందా మీకు? టెస్ట్ డ్రైవ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏమంటారమ్మా? సార్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? మరి ఇప్పుడు చెప్పండి నాకు. కార్ అంటే ఫస్ట్ యాజ్ సచ్, ఫర్దర్ సప్లై యాజ్ సచ్ అన్నాడు, నాకు అమ్మాడు కారు, కొత్త కారు, అలౌడ్. మరి టెస్ట్ డ్రైవ్ చేసింది వాడు అమ్మట్లేదుగా నాకు, దేనికోసం ఆడుతున్నాడు? టెస్ట్ డ్రైవ్ కోసం ఆడుతున్నాడు, అలౌడా బ్లాక్డా? ఎగ్జామ్ క్వశ్చన్ చెప్పాలి. ఒక కారు షోరూము కారు కొనింది, దేనికోసం? టెస్ట్ డ్రైవ్ కోసం కొనింది, అలౌడా బ్లాక్డా? అలౌడ్. ఎందుకనమ్మా? వాడు కొన్ని ఇయర్స్ దాన్ని టెస్ట్ డ్రైవ్ వాడిన తర్వాత దాన్ని కూడా అమ్మేస్తాడు, మళ్ళీ వాడే ఉంచుకోడు దాన్ని. సో అప్పుడు కూడా ఫర్దర్ సప్లై యాజ్ సచ్చే కాబట్టి, మెయిన్ బిజినెస్ కోసం వాడుతున్నాం కాబట్టి, ఈ టెస్ట్ డ్రైవ్ కార్స్ మీద కూడా ఐటీసీ అలౌడ్ ఫర్ కార్ డీలర్స్. 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్,
రెంటింగ్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్స్ టు కస్టమర్స్. బ్యాంక్ అయితే ఏమో కారు వ్యాన్ అలౌడ్, కార్ ఈజ్ అలౌడ్. ఇదేంటిది కార్ డీలర్స్కి బోత్ కొత్త కార్లు అమ్మేదానికి అలౌడే, టెస్ట్ డ్రైవ్ కార్స్ కూడా అలౌడే. ఓకేనా, రైట్. ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇది పార్ట్ 1 అయిపోయింది. దీంట్లో సెకండ్ పార్ట్ చూద్దామా? ఇంక ఈజీ అమ్మ ఇవన్నీ. రైట్, తొడిపోయినా చూడాలి. రాసుకున్నారు, ఒకసారి రాసుకోండి అమ్మా. మా వీడియో క్లారిటీ వస్తుంది కదా? మార్చేసాం, కెమెరా కొన్నాం. కెమెరా అంటే కెమెరా కాదులేమ్మా, వేరే ఫోన్ కొన్నాం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో ఓప్పో ఫోన్ కొన్నాం, మంచి క్లారిటీగా వస్తుంది. ఏం చేద్దాం, మనమేమో చిన్న బడ్జెట్ మంది. ఇక్కడ బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. మధ్యమైనయా చాలా ఇంపార్టెంట్ ఇవి. దీనికోసం తెగ బట్టి కొడుతుంటారు పిల్లలు, ఏదేదో చేస్తుంటారు. రైట్, ఇంకో చార్ట్ వేసుకోండి అమ్మా, ఇంకో చార్ట్ వేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇస్తున్నాడు. రాసుకోండి అమ్మా. ఫస్ట్ FOB రాసుకోవాలి అందరూ, ఒళ్ళు బతుకం పక్కన పెట్టాలి. HC LHR కొంచెం గ్యాప్ ఇచ్చిరండి. HMT వాచ్ కాదు, HMT అంటే ఎన్ని సర్వీసెస్ పేర్లు రాయండి. మెయిన్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఫుడ్ అండ్ బేవరేజెస్. సెకండ్ అవుట్డోర్ క్యాటరింగ్. 3 బ్యూటీ ట్రీట్మెంట్, మా సినిమా వాళ్ళు. తర్వాత హెల్త్ సర్వీసెస్. 4 కాస్మోటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. 5 లైఫ్ ఇన్సూరెన్స్. 6 ఏమో హెల్త్ ఇన్సూరెన్స్. 6 అంటే రెంటింగ్ ఆర్ హైరింగ్ ఆర్ ఏమో లీజింగ్. హెచ్ అంటే ఎం అంటే ఇక్కడ హెల్త్ అండ్ ఫిట్నెస్, జిమ్ అమ్మ. ఎం అంటే మెంబర్షిప్ ఆఫ్ క్లబ్. టీ అంటే ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా మనకేంటి సార్? బ్లాక్డ్. ఏంటి బ్లాక్డ్ అంటే? ఈ సర్వీసెస్ మీరు తీసుకొని ఫస్ట్ బ్లాక్డ్ అర్థం చేసుకోండి, ఫస్ట్ కన్ఫ్యూజ్ లేకపోతే. ఏంటి బ్లాక్డ్ అంటే? సార్ ఈ సర్వీసెస్లో ఏ సర్వీస్ అయినా నేను తీసుకుంటే ఇన్వర్ట్ సప్లై, అవునా? ఏంటి ఇవన్నీ మనకి ఇన్వర్ట్ సప్లై. ఇందాక ఏం చేస్తాం? కారు కొన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటున్నాం, లేదా కూల్ డ్రింక్స్, ఫుడ్ కొనుక్కుంటున్నాం. ఇంకేంటి సార్? ఒక బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, హెల్త్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఇంకా సార్ లైఫ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, లేదా కార్ రెంట్కి తీసుకుంటున్నాం, జిమ్ ఫీజు కట్టాం, మెంబర్షిప్ ఆఫ్ క్లబ్ కట్టాం, ఎంప్లాయీస్కి ట్రావెల్ బెనిఫిట్స్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటి మనకి? ఇవన్నీ మనకి ఇన్వర్ట్ సప్లైస్. ఇవన్నీ మనం తీసుకున్న సర్వీసెస్. ఈ సర్వీసెస్ తీసుకున్నప్పుడు జిఎస్టీ పే చేసాం కదా. సో ఈ సర్వీసెస్ తీసుకొని వీటి మీద పే చేసిన జిఎస్టీ మనకి ఇవ్వడు. ఇందాక ఎలాగైతే కారు కొన్నాం, కారుకి సర్వీస్ చేయించాం, రిపేర్ చేయించాం, ఇన్సూరెన్స్ చేయించాం, అవన్నీ ఏంటి మనకి ఇందాక ఇన్పుట్ సర్వీసెస్. అవన్నీ ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ మనకి ఇన్వర్ట్ సప్లైస్. ఇవన్నీ తీసుకొని వీటి మీద కానీ జిఎస్టీ పే చేస్తే ఆ జిఎస్టీ బ్లాక్డ్. అదే మీనింగ్, అంతేనా కదా? ఈ సర్వీసెస్ తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏమో పెళ్ళి కోసం క్యాటరింగ్ తీసుకున్నావు, నువ్వు షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ కొన్నావు, నెక్స్ట్ పెళ్ళికి మేకప్ వేయించుకున్నావు, ముక్కు బాగాలేదని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు, హెల్త్ బాగాలేని హాస్పిటల్కి వెళ్ళావు, జిమ్కి వెళ్ళి మెంబర్షిప్ ఫీజు కట్టావు. మా జిమ్లో కడతాం ఫీజు, మేము బిల్ ఇస్తారు, మాకు జిఎస్టీ తీసుకుంటాడు. బట్ ఆ జిఎస్టీ నాకు ఐటీసీగా అలౌ చేయడు, బ్లాక్డ్. అక్కడితో మర్చిపో. అర్థమైందా? ఫస్ట్ మీనింగ్ తెలుసుకోండి. బ్లాక్డ్ అంటే ఏంటి సార్? ఇవన్నీ సర్వీసెస్ మనం తీసుకుంటే మనం జిఎస్టీ పే చేస్తుంటాం.
ఈ జిఎస్టీ మనకి ఫర్దర్గా మనం లయబిలిటీ డిశ్చార్జ్ చేసేటప్పుడు డిడక్ట్ చెయ్యడు, బ్లాక్డ్. ఓకేనా, రైట్. మళ్ళీ సేమ్ అది ఇక్కడ అడుక్కుంటారు ఏమని, అన్బ్లాక్ చేయొచ్చు కదా ప్లీజ్. ఫస్ట్ ఏంటమ్మా, బ్లాక్డా, బ్లాక్డ్. ఇది బ్లాక్డే. మళ్ళీ ఏం చేశారు, రిక్వెస్టింగ్, సార్ ప్లీజ్ అన్బ్లాక్ చేయొచ్చు కదంటే ఏమో అన్బ్లాక్ చేశాడు. 2 కండిషన్స్ మళ్ళీ ఏంటో చూడండి ఒకసారి. ఏమో ఇఫ్ ఈ సర్వీసెస్ కానీ ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై బోత్ కానీ సేమ్ అయితే, మా సేమ్ కేటగిరీ ఆఫ్ సప్లై అంటే ఏంటి చూడు, చాలా సింపుల్ పాయింట్ అమ్మా. ఫుడ్ అండ్ బెవరేజెస్, నీదో కూల్ డ్రింక్ షాపు, నువ్వేం చేస్తావు, పైనుంచి కూల్ డ్రింక్స్ కొనుక్కుంటావు, ఏం చేస్తావు, కూల్ డ్రింక్స్ అమ్ముతావు. నీది ఒక క్యాటరింగ్ సర్వీస్, నువ్వేం చేసావు, బ్యాక్ ఎండ్లో క్యాటరింగ్, చాలా పెద్ద క్యాటరింగ్, వేరే కస్టమర్కి నువ్వేం చేసావు, వేరే క్యాటర్ దగ్గర నుంచి నువ్వు క్యాటరింగ్ తీసుకున్నావు. అర్థమవుతుందా, వేరే వాడి దగ్గర నువ్వు క్యాటరింగ్ తీసుకొని ఏం చేసావు, నువ్వు ఫర్దర్ క్యాటరింగ్ చేసావు. అంటే ఏంటి, నీ ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై బోత్ ఆర్ సేమ్. నేనున్నాను ఇప్పుడు, నేను ఇన్వర్డ్ సప్లై ఏం చేశాను, మరి రేపు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్స్తో పాస్ అయిపోయారు, అందరు చాలామంది పాస్ అయిపోయారు. వచ్చారు నా రూమ్కి వస్తే ఏం చేశాను, మీ అందరికీ క్యాటరింగ్ సర్వీస్ తీసుకున్నాను. నాకు ఇన్వర్డ్ సప్లై కదా, నేను క్యాటరింగ్ తీసుకున్నాను, ఇన్వర్డ్ సప్లై. నా అవుట్వర్డ్ సప్లై ఏంటి, క్యాటరింగా, కోచింగ్ క్లాసెస్ నాది. మరి నాకు ఇస్తారా, నాకు బ్లాక్డ్. అర్థమైందా, మీ అందరికీ ఏం చేశాను, కూల్ డ్రింక్స్ కొన్నాను. మీరు వచ్చారు మా రూమ్కి, అడిగారు సార్ చిప్స్ కావాలి, కూల్ డ్రింక్స్ కావాలని. పక్కన సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం చేశాను, నేను చిప్స్ తెచ్చాను, కూల్ డ్రింక్స్ తెచ్చాను, ఫుడ్ అండ్ బెవరేజ్ తెచ్చాను, మీకు ఇచ్చేసాను. అవన్నీ ఏంటి, నాకు ఇన్వర్డ్ సప్లై. నా అవుట్వర్డ్ సప్లై ఏంటి, కిరాణా షాప్ అనేది నాదేంటి, కోచింగ్ సెంటర్. సో ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై బోత్ ఆర్ డిఫరెంట్ నాకు. సో నాకు బ్లాక్డ్, అవునా. అదే కిరాణా షాప్ వాడికి అలౌడ్, తర్వాత క్యాటరింగ్కి అలౌడ్. అర్థవుతుందా, ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ కానీ దీనికి లేదు, మళ్ళీ ఈ హెల్త్ ఫిట్నెస్కి లేదు, అందుకే సపరేట్ రాశాను మూడింటి నేను. ఇదిగో ఈ లిస్ట్లో చెప్పినటువంటి కానీ సార్ ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయితే దెన్ ఐటీసీ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, కిరాణా షాప్ అతను కూల్ డ్రింక్స్ కొంటున్నాడు, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు, క్యాటరింగ్ తీసుకుంటున్నాడు, క్యాటరింగ్ చేస్తున్నాడు, హెల్త్ సర్వీస్ తీసుకుంటున్నాడు, చేస్తున్నాడు. అంటే ఏంటి, ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై బోత్ సేమ్ అయితే దెన్ ఐటీసీ అలౌడ్. ఇంకోటమ్మా, ఇఫ్ వీడు కానీ ఏమైనా కాంపోజిట్ సప్లై చేస్తుంటే, దోద్నా, ఇఫ్ వీడు చేసే సప్లై కానీ ఏదైనా కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై అయితే, ఆ కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లైలో వీటిల్లో ఏదో ఒక సర్వీస్ కల్పించాడు వీడు. అర్థవుతుందా, వాడు చేసేది ఏంటమ్మా, ఒకటి కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై చేస్తాడు మనోడు. కాంపోజిట్ సప్లై చేసేటప్పుడు కానీ వాడు వీటిల్లో ఉన్న ఏవైనా ఒక సప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లో ఏమిస్తారు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు, సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్, అవునా. సో కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై అన్నప్పుడు వీటిలో చెప్పినటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏమన్నా సప్లై చేస్తే అలాంటప్పుడు కూడా ఐటీసీ అలౌడ్. 2 ఒకటేంటి సార్, సేమ్ కేటగిరీ ఆఫ్ సప్లై ఉండాలి. తర్వాత సార్ కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కూడా మనకి అలౌడ్ సార్. మిగతా ఏ కేసెస్లో కూడా నాట్ అలౌడ్. వీటికి కంప్లీట్లీ బ్లాక్ అమ్మేవి, వీటికి సేమ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ సప్లై ఉండదు. ఇప్పుడు జిమ్ ఉండదు, అవుట్వర్డ్ సప్లై ఒకటే ఉంటుంది. సో జిమ్కి, క్లబ్కి, ఎంప్లాయ్ బెనిఫిట్స్కి నో ఎక్సెప్షన్, కంప్లీట్లీ బ్లాక్డ్. ఈ పైన చెప్పండి ఏమో ఎఫ్ఓబి, హెచ్సిఎల్, హెచ్ఆర్. మా హెచ్సిఎల్ కంపెనీ హెచ్ఆర్ అమ్మా, ఎఫ్ఓబి హెచ్సిఎల్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు, అవునా. సో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే బ్లాక్డే, బట్ ఎప్పుడు అన్బ్లాక్డ్ సార్, సేమ్ కేటగిరీ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరింగ్ మీకు ఏమి సార్, క్వశ్చన్లో ఒక కంపెనీ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి కంపెనీ ఏం చేసిందమ్మా, క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంది, బ్లాక్డ్. కంపెనీ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ తీసుకుంది, బ్లాక్డ్. కంపెనీ ఎంప్లాయీస్కి జిమ్ మెంబర్షిప్ తీసుకుంది, బ్లాక్డ్. కంపెనీ ఎంప్లాయీస్కి రిసెప్షన్లో ఉండే అమ్మాయి బాగాలేదని చెప్పేసి ఏం చేశారమ్మా, బ్యూటీ ట్రీట్మెంట్ చేయించారు, బ్లాక్డ్. అర్థమవుతుందా. సో ఇలా చేస్తే బ్లాక్డ్. అలా కాకుండా ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయితే దెన్ అలౌడ్. అలా కాకుండా
కాంపోజిట్ సప్లై చేస్తున్నా కూడా అలౌడ్. సార్ ఇంకేమన్నా ఎక్సెప్షన్ ఉందా అంటే ఏమో ఒక ఎక్సెప్షన్ ఉంది. దేనికి సార్? ఈ మొత్తానికి కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఈ మొత్తానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఏంటంటే సార్ ఈ సర్వీసెస్ మొత్తం కానీ ఒక ఎంప్లాయీ కానీ ఏమో యాజ్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ప్రొవైడ్ చేస్తే అన్నీ మొత్తం ఈ లిస్ట్ ఎఫ్ఓబి హెచ్సిఎల్లో హెచ్ఆర్ ప్లస్ హెచ్ఎంటీ వాచ్ ఏమో హెచ్సిఎల్ కంపెనీలో హెచ్ఆర్ ఏం కొన్నాడు? హెచ్ఎంటీ వాచ్ కొన్నాడు. ఇవి ఏం చేసినా సరే ఒక ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీస్కి యాజ్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారము కంపెనీ ఎంప్లాయీస్ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించాలి, మ్యాండేటరీ. కంపెనీ ఎంప్లాయీస్ మొత్తానికి జిమ్ మెంబర్షిప్ కొనివ్వాలి అనుకుందాం. కంపెనీ ఎంప్లాయీస్ మొత్తానికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, క్యాటరింగ్. కంపెనీ ఎంప్లాయీస్కి స్నాక్స్ బిస్కెట్స్ ఇవ్వాలి మ్యాండేటరీగా. కంపెనీ ఎంప్లాయీస్కి బ్యూటీ ట్రీట్మెంట్ చేయించాలి మ్యాండేటరీగా. అలాంటప్పుడు అలౌడ్. ఎప్పుడైతే ఎంప్లాయీకి ఏదో ఒక యాక్ట్ ప్రకారము మ్యాండేటరీగా చేయించాలో దెన్ అలౌడ్. అలా కాకుండా జనరల్గా ఇస్తే దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ అండర్ ఎనీ లా. ఎంప్లాయర్ వాంట్ టు గివ్ పార్టీ అమ్మా, బ్లాక్డ్. ఎంప్లాయీ వాంట్ టు గివ్ ఎంప్లాయీస్ జిమ్ మెంబర్షిప్, బ్లాక్డ్. అది నీ ఇష్టం కదా. ఏదన్నా ఒక స్టాట్యూటరీ యాక్ట్ కానీ మ్యాండేటరీగా చెప్తే అప్పుడు అలౌడ్ నీకు, లేదంటే బ్లాక్డ్. ఓకేనమ్మా, చూడండి ఒకసారి. చాలా సింపుల్ అమ్మా. ఎఫ్ఓబి హెచ్సిఎల్ కంపెనీలో హెచ్ఆర్ హెచ్ఎంటీ వాచ్ కొన్నాడు, బ్లాక్డ్. ఇది కంప్లీట్లీ బ్లాక్డ్. ఇదేంటి మళ్ళీ? సార్ రెండు ఎక్సెప్షన్స్. సార్ ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్. కూల్ డ్రింక్స్ కొన్నాం, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాం. క్యాటరింగ్ తీసుకున్నా, క్యాటరింగ్ చేస్తున్నాం. దాంతోపాటు సార్ మనం చేసే మిక్స్ సప్లై కానీ కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై అయితే ఆ కాంపోజిట్ సప్లైలో ప్రిన్సిపల్ సప్లైతో పాటు వేరే కూల్ డ్రింక్ ఇస్తాం కదా మనం. అలాంటప్పుడు కానీ వీటిల్లో ఏదైనా సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఇస్తే వాడికి అలౌడ్ సార్, నో బ్లాక్డ్. ఓకేనా. నెక్స్ట్ అన్నిటికీ కలిపి ఒక ఎక్సెప్షన్ ఏంటమ్మా మనకి? సార్ అన్నిటికీ కలిపి ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి యాజ్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ప్రొవైడ్ చేస్తుంటే అలౌడ్. ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఎంప్లాయీ కాదు, అండర్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా, రైట్. ఓకేనా, రైట్. ఇంకా చూడండి, ఇంకా 2 స్పెషల్ కేసెస్ చేయండి ఇక్కడ. దెర్ ఆర్ 2 స్పెషల్ కేసెస్. ఒకటేంటమ్మా సార్ ఇన్వర్డ్ సప్లై రిసీవ్డ్ బై ఎన్ఆర్టీపీ. ఎవరు ఎన్ఆర్టీపీ అంటే ఫారెన్ నుంచి వస్తాడు. దేనికోసం? ఇండియాలో ఎగ్జిబిషన్ కోసం వచ్చాడు. వాడు ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఫారెన్ నుంచి ఇండియా వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సామాన్లు కొంటే వాడు ఫారెన్ నుంచి వాడు గూడ్స్ తెచ్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాంట్ టు డిస్ప్లే సమ్ ఏంటమ్మా, వాడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్స్ ఇక్కడ అమ్మాలనుకుంటున్నాడు, డిస్ప్లే. వాడు పెయింటింగ్స్ తెచ్చుకుంటాడు వాడితో పాటు. ఇక్కడ ఇండియాకి వచ్చాడమ్మా వాడు. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ వాడు కొన్నాడు టెంట్ కొనడానికి, టెంట్ వేసుకోవడానికి అవ్వచ్చు, లేదా కూల్ డ్రింక్స్ కొన్నాడు, వాటర్ బాటిల్స్ కొన్నాడు. ఇక్కడ సర్వీసెస్ తీసుకున్నాడు, కరెంటు ఎలక్ట్రీషియన్ సర్వీస్ తీసుకున్నాడు, లేదా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏదైనా ఒక సర్వీస్ పే చేశాడు. అంటే ఏంటి? ఎన్ఆర్టీపీ కానీ ఇండియాలో ఏమన్నా సర్వీసెస్ తీసుకుంటే ఎనీ సర్వీసెస్ అమ్మా, ఈ లిస్ట్ సంబంధం లేదు, ఇంకా అయిపోయింది. స్పెషల్ కేసు మళ్ళీ. ఐడియా ఉంది ఎన్ఆర్టీపీ అంటే ఎవరు? సార్ ఎన్ఆర్టీపీ అంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. ఫారెన్ నుంచి ఇండియాకి వస్తాడు, ఎగ్జిబిషన్లో గూడ్స్ అమ్మకి వెళ్ళిపోతాడు. అలా ఆడు కానీ ఇండియాలో గూడ్స్ ఏమన్నా కొంటే వాడికి బ్లాక్డ్. ఓకేనా. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాడికి 2 ఉంటాయి. ఎన్ఆర్టీపీకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గూడ్స్. ఒకటేంటి? వాడితో పాటు ఇంపోర్ట్ చేస్తుంటాడు గూడ్స్, పెయింటింగ్స్. వాడితో పాటు తెచ్చుకున్నాడు ఇంపోర్ట్ పెయింటింగ్స్, దీనికి అలౌడే. దీనికి ఎయిర్పోర్ట్లో వాడు కస్టమ్స్ పే చేస్తుంటాడు, ఐజిఎస్టీ పే చేస్తుంటాడు, ఇది అలౌడే. ఇండియాలోకి వచ్చాడు కానీ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కొన్నాడు, షాపింగ్కి వెళ్ళాడు, ఇండియాలో వాడు ఏమైనా సర్వీసెస్ తీసుకున్నాడు, అవి బ్లాక్డ్. అవుతుందా? వాడు తెచ్చుకున్న గూడ్స్కి అలౌడే. ఇండియాలో ఏమన్నా కొంటే వాటికి బ్లాక్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ట్యాక్స్ పేడ్ అండర్ సెక్షన్ 74 ఆర్ 130. 74 అంటే మ్యాలిఫైడ్ ఆర్ బోనఫైడ్ కేసెస్. మీరు ఫ్రాడ్ చేసి యూ టుక్ ఐటీసీ, అలాంటప్పుడు బ్లాక్డ్. 130 అంటే ఫైన్ పెయిడ్ డ్యూ టు కన్ఫిస్కేషన్. మీరు ఏం చేస్తున్నారమ్మా? ఈవే బిల్ లేకుండానో ఇన్వాయిస్ లేకుండానో గూడ్స్ తీసుకెళ్తున్నారు కారులో. గూడ్స్ మీరేం చేస్తున్నారమ్మా? ట్రక్లో తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు మీ ట్రక్ డిపార్ట్మెంట్ పట్టేసుకొని ఏం చేస్తారు? దాన్ని సీజ్ చేసేస్తారు. సో అలా కన్ఫిస్కేట్ చేసిన గూడ్స్ మీద పే చేసినటువంటి, అలా కన్ఫిస్కేట్ చేసినటువంటి గూడ్స్ మీద పే చేసిన జిఎస్టీ కూడా బ్లాక్డ్. అవుతుందా?
మీరు గూడ్స్ కొన్నారు, మీ ట్రక్ పట్టేస్తుంది గవర్నమెంట్, మీరు గూడ్స్ కొన్నప్పుడు ఐటీసీ పే చేసి ఉంటారు, జీఎస్టీ పే చేసి ఉంటారు కదమ్మా, ఆ జీఎస్టీ మీద కూడా ఐటీసీ బ్లాక్డ్. 2 స్పెషల్ కేసెస్, వన్ ఈజ్ ఫర్ ఎన్ఆర్టీపీ, అనదర్ వన్ ఈజ్ గూడ్స్ మా సెక్షన్ 74లో లేదా 130లో ఉన్న కేసెస్ మీద కానీ గూడ్స్ మీద మీరు జీఎస్టీ బ్లాక్డ్ మీకు. ఓకేనా? ఇదేంటమ్మా ఇది సార్ సెక్షన్ నెంబర్ 17లో పార్ట్ ఏ. ఎంత టైము? 45 మినిట్స్ అయింది. మా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, ఫినిష్ చేద్దాం నెక్స్ట్ పార్ట్. వర్క్స్ కాంట్రాక్ట్ అని చేద్దాం. అయిపోయింది కదమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. వర్క్స్ కాంట్రాక్ట్ ప్రతిసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, సింపుల్ పాయింట్ అంతే. నెక్స్ట్ ఏంటమ్మా? వర్క్స్ కాంట్రాక్ట్. రాసుకోవాలి, రాసుకుంటే అర్థమవుతాయి, బట్టి వేస్తే ఏ ఉండదు. సార్ వర్క్స్ కాంట్రాక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అమ్మా. నెక్స్ట్ వర్క్స్ కాంట్రాక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మీద పే చేసినటువంటి జీఎస్టీ కూడా బ్లాక్డే. రాసుకోండమ్మా చార్టు. సార్ 17(5)B పార్ట్ 2 రాసుకోండమ్మా. ఐటీసీ ఫర్ మా వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్. ఇక్కడ ఎవరమ్మా? సబ్ కాంట్రాక్టర్. ఇది నేనమ్మా కార్తీక్. ఇక్కడ నేను కాంట్రాక్టర్ని, ఇక్కడ మామూలుగా అవునా, నేను కాంట్రాక్టర్ని. నా దగ్గర నుంచి రిలయన్స్ కంపెనీ దే ఆర్ టేకింగ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ ఫ్రమ్ మీ. ఇద్దాం సర్వీస్ వాళ్ళకి. దేనికోసం సార్? ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అర్థమైందా? ఏం సర్వీస్ ఇది? వర్క్స్ కాంట్రాక్ట్. ఏంటి వర్క్స్ కాంట్రాక్ట్ అంటే? సార్ సెక్షన్ 2119లో డిఫైన్ చేశారమ్మా. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మా మెటీరియల్ కమ్ లేబర్ కాంట్రాక్ట్. మెటీరియల్ కమ్ లేబర్ కాంట్రాక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. మీరు హైదరాబాద్లో చూసినట్లయితే ఇది బాగా ఫేమస్ అమ్మ ఇవి. ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ వన్ హోమ్ అమ్మ. నేనేం చేస్తాను? ల్యాండ్ చూపిస్తాను ఒకడికి, లేదా వాడే ల్యాండ్ కూడా వాడు చూసుకుంటాడు. ఏం చెప్తాను? నేను సింపుల్గా స్పెసిఫికేషన్ చెప్తాను. నేను నా ఇల్లు 2 ఫ్లోర్లు కావాలి, నాకు ఇటుపక్క బెడ్రూమ్ కావాలి, ఇటుపక్క వాష్రూమ్ కావాలి, ఇటుపక్క కిచెన్ కావాలి అని ఏం చెప్తాను? నేను స్పెసిఫికేషన్స్ చెప్తాను. వాడేం చేస్తాడు? ఇంకా వాడే లేబర్ తెచ్చుకుంటాడు, వాడే మెటీరియల్ తెచ్చుకుంటాడు. మనకేం చెప్తాడు? సార్ స్క్వేర్ మీటర్కి ఇంత, సార్ ఇంత ఖర్చు అవుతుంది సార్ మాకు, స్క్వేర్ మీటర్కి ఇంత, దీనికి ఇంత ఖర్చు సార్, మొత్తం అమౌంట్ ఎంత అవుతుందని చెప్తాడు వాడు. మీరేం చేస్తారు? మీరేం చేయరు, మీరు సింపుల్గా స్పెసిఫికేషన్ చెప్తారు. నాకు ఇలా కావాలి, నాకు ఇల్లు ఇలా కావాలి, ఇంత టైంకి కావాలి, నువ్వేం చేస్తావు? పే చేయ, నువ్వు నాకు కట్టించు. ఇలా కట్టించేటప్పుడు ఏంటమ్మా? ఆప్షన్ నెంబర్ 1 వర్క్స్ కాంట్రాక్ట్ అంటే మెటీరియల్ వాడిదే, కాంట్రాక్టర్దే, లేబర్ కూడా వాడే మొత్తం. దాన్ని ఏమంటాం? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్. నేనెవరు? కాంట్రాక్టర్ కార్తీక్. నేను ఒక వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఐఎమ్ గివింగ్ టు రిలయన్స్ కంపెనీ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్. అవునా? ఎవరిల్లు? రిలయన్స్ కంపెనీ. మరి చూసుంటారు మీరు సప్లైలో, సార్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ సార్ సప్లై అండర్ జిఎస్టీ, సప్లై ఆఫ్ సర్వీస్ ఇది. సో అంటే ఏంటి? ఇప్పుడు నాకు ముఖేష్ అంబానీ జిఎస్టీ పే చేయాలి, అంతే కదా? నా దగ్గర నుంచి ఎప్పుడైతే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుంటాడో నేను రైజ్ చేసే బిల్తో పాటు కంపల్సరీగా నాకు జిఎస్టీ కూడా పే చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మీకు క్వశ్చన్ అర్థం కావాలి. సార్ ఇప్పుడు ముఖేష్ అంబానీకి ఈ జిఎస్టీ పెయిడ్ ఆన్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ మీద ఐటీసీ అలౌడా బ్లాక్డా? క్వశ్చన్ అర్థమైందా? నేనున్నానమ్మా, ఇల్లు కట్టించాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhs బిల్ రైజ్ చేశాను. ఏమో ఇన్వాయిస్ నేను 10 lakhs బిల్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఆఫ్ 2 lakhs, మొత్తం 12 lakh బిల్ ఇచ్చాను ముఖేష్ అంబానీ. నాకు 12 lakhs పే చేశాడు.
ఈ 2 lakhs ఏంటి జిఎస్టీ పే చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈ 2 lakh జిఎస్టీ పెయిడ్ బై రిలయన్స్ కంపెనీ, ఆ 2 lakhs జిఎస్టీ రిలయన్స్ కంపెనీకి అలౌడా బ్లాక్డా? అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది ఫస్ట్ మీకు? నాకు ఇప్పుడు నేనున్నాను మా కాంట్రాక్టర్ని, ముఖేష్ అంబానీ ఏం చేసిన దగ్గర నుంచి నాకు సర్వీస్ ఇచ్చాడు, నాకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. దేనికోసం? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓకేనా? హీఈస్ టేకింగ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫ్రమ్ మీ. నేను బిల్ రైజ్ చేస్తాను వాడికి. బిల్ రైజ్ చేసినప్పుడు 10 lakhs ఏమో వాల్యూ, 2 lakhs ఏమో జిఎస్టీ పే చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఆ 2 lakh rupees అలౌడా బ్లాక్డా? అది ఫస్ట్ క్వశ్చన్. మామూలుగా అయితే బ్లాక్డ్, అర్థమైందా? సో వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ మీద పే చేసిన జిఎస్టీ బ్లాక్డ్ సార్. ఓ, అన్నిటికీ బ్లాక్డా? ఇప్పుడు చూస్తూ వస్తున్నాం మనం. సార్ ఫస్ట్ బ్లాక్డ్ అని చెప్తాం, తర్వాత చిన్న ఎక్సెప్షన్ చెప్తాం. ఇక్కడ సేమే. జనరల్లీ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ మీద పే చేసిన జిఎస్టీ బ్లాక్డ్ సార్. ఓకే, ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయమ్మా. చూడండి, ఫస్ట్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినమ్మా? కార్తిక్. నేనేం చేశాను, సేమ్ వేరే కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఐ టుక్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. నేను బ్యాక్ ఎండ్లో ఒక సర్వీస్ తీసుకున్నాను. సో దీనికి అలౌడమ్మా. అంటే ఏంటి సార్? సేమ్ ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్. సో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లయితే సార్, ఇఫ్ ఐ రిసీవ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫ్రమ్ అదర్ కాంట్రాక్టర్, ఎవరి పాయింట్ ఆఫ్ ఇది? నా పాయింట్ ఆఫ్ వ్యూ అలౌడ్ నాకు. ఇది ఇక్కడ మర్చిపోండి. ఇంకా ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? కార్తిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కానీ వేరే సబ్ కాంట్రాక్టర్ దగ్గర సర్వీస్ తీసుకుంటే అలౌడమ్మా నాకు. ఇది అయిపోయింది పాయింట్. ఇప్పుడు ఎవరి పాయింట్కి వెళ్దాం? రిలయన్స్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ ఏం చెప్తారంటేనమ్మా, సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని 2 parts చేద్దాం. సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని మనం 2 partsగా డివైడ్ చేద్దాం. ఏంటమ్మా పార్ట్స్? సార్ ఒకటేమో ప్లాంట్ అండ్ మిషనరీ, రెండేమో అదర్స్. ఓ సార్, ఒకటేమో సార్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమో, రెండేమో సార్ అదర్స్. సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏమనుకున్నాం మనమ్మా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సార్ ఫస్ట్ పని చేద్దాం, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని 2 parts డివైడ్ చేద్దాం. ఒకటేమో ప్లాంట్ అండ్ మిషనరీ, రెండేమో అదర్స్. అదర్స్ అంటే ఏంటి సార్ అంటే, చూడండి లిస్ట్ రాసాం ఇక్కడ. అదర్స్ అంటే సార్ ల్యాండ్, బిల్డింగ్స్. రాసుకోండమ్మా. అదర్స్ అంటే సార్ ల్యాండ్, బిల్డింగ్స్, అదర్ సివిల్ స్ట్రక్చర్, తర్వాత సార్ టెలికామ్ టవర్స్ అండ్ పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్. ఈ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే పోతారు. ఎగ్జాంపుల్ పేర్లు ఇస్తాడు. ఏంటి అదర్స్ అంటే? సార్ అదర్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఆన్ ల్యాండ్, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ అదర్ సివిల్ స్ట్రక్చర్, నెక్స్ట్ టెలికామ్ టవర్స్, పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ, అవి అదర్స్. ఇంకోటి ఏంటో ప్లాంట్ అండ్ మిషనరీ. సార్ ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే ఆల్వేస్ అలౌడ్. పోతుందా సార్? ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే ఆల్వేస్ ఏంటిది? ఐటీసీ అలౌడ్ సార్. చెప్పండి మీనింగ్. సార్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అలౌడ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అదర్స్ బ్లాక్డ్. సింపుల్, అంతే కదా సార్? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, దట్ ఈస్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఆల్వేస్ అలౌడ్. సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఆల్వేస్ బ్లాక్డ్. ఆల్వేస్ బ్లాక్డ్. సార్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కండిషన్ ఉంది, పైన చూడండమ్మా. సార్ ఎప్పుడు బ్లాక్డేనా? సార్ ఎప్పుడు బ్లాక్డేనా అంటే అక్కడ మళ్ళీ 2 చెప్పాడమ్మా. ఇఫ్ నువ్వు కానీ ఈ అమౌంట్ని బుక్స్లో క్యాపిటలైజ్ చేసావంటే ఆల్వేస్ బ్లాక్డ్. అలా కాకుండా నువ్వు ఎక్స్పెన్సెస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఛార్జ్ చేసావంటే అలౌడ్. చూడండి చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదిగో ప్లాంట్ అండ్ మిషనరీకి నువ్వు క్యాపిటలైజ్ చేసుకో, లేదా రెవెన్యూ ఎక్స్పెన్స్ యూజ్ చేసుకో. అకౌంట్స్ ఇంపార్టెంట్ బ్యాక్ ఎండ్లో. నువ్వు ప్లాంట్ అండ్ మిషనరీకి ఎక్కువ ఖర్చు పెట్టావు, ఏం చేస్తాం? క్యాపిటలైజ్ చేస్తాం.
తక్కువ ఖర్చు పెట్టాం, రెవెన్యూ, రిపేర్ చేయించాం, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్లాంట్ అండ్ మిషనరీ కేసులో ఆల్వేస్ ఎయిదర్ క్యాపిటలైజ్ ఆర్ రెవెన్యూ ఆల్వేస్ అలౌడ్. క్లియర్ ఇది సార్? ప్లాంట్ అండ్ మిషనరీ అనిపిస్తే చాలు అలౌడ్. అదర్స్ అయితే ఒక క్వశ్చన్ అడగండి మళ్ళీ అక్కడ అదర్స్ని. సార్ అదర్స్ కేసులో ఒక క్వశ్చన్ అడగండి. సార్ అదర్స్ కేసులో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ మీరు ఏం చేశారు? అదర్స్ కేసులో ఎక్స్పెన్సెస్ మీరు ఏం చేశారు? క్యాపిటలైజ్ చేశారా లేదా ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా? సార్ క్యాపిటలైజ్ చేశాను సార్, పో డిప్రిషియేషన్ తీసుకో. అర్థమవుతుందా? క్యాపిటలైజ్ చేసావు, గో అండ్ టేక్ డిప్రిసియేషన్, నో ఐటీసీ. రెవెన్యూ ఎక్స్పెన్సెస్, టేక్ ఐటీసీ బికాస్ నో డిప్రిషియేషన్ ఆన్ రెవెన్యూ ఐటమ్స్. డిఫరెన్స్ అర్థమైందా? సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్వేస్ అలౌడ్ ఎయిదర్ క్యాపిటలైజ్ ఆర్ రెవెన్యూ. సార్ అదర్స్ ల్యాండ్, బిల్డింగు, టెలికామ్ టవర్స్, పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. ఒక క్వశ్చన్ అడుగు, ఏం చేసావు ఇక్కడ నువ్వు? క్యాపిటలైజ్ చేసావా అయితే డిప్రిషియేషన్ తీసుకో. రెవెన్యూ చేసావా, ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, టేక్ ఐటీసీ. ఓకేనా? ఐటమ్ ఇక్కడ చూడండి. కన్స్ట్రక్షన్ మీనింగ్ అంటే ఏంటమ్మా? మనకు అసలు చూడండి ఇక్కడ. సార్ కన్స్ట్రక్షన్ అంటే రిపేర్స్ అవ్వచ్చు, అడిషన్స్ అవ్వచ్చు, ఏమో రెనోవేషన్ అవ్వచ్చు, ఆల్టరేషన్ అవ్వచ్చు. ఇక్కడ రాసాను చూసుకోండి. సార్ కన్స్ట్రక్షన్ అంటే కొత్త బిల్డింగ్ అనే కదా మీనింగు. కన్స్ట్రక్షన్ మీన్స్ నాట్ ఓన్లీ న్యూ బిల్డింగ్, రిపేర్స్, రెనోవేషన్స్, అడిషన్స్, ఆల్టరేషన్స్. ఈ అన్నిటికి కూడా మీరు వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుంటే ఏమా ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్వేస్ అలౌడ్. ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ సార్ బ్లాక్డే, బట్ 2 కేసెస్ ఉన్నాయి అక్కడ. క్యాపిటలైజ్ చేసావా, బ్లాక్డు. రెవెన్యూ ఛార్జ్ చేసావా, అలౌడ్. క్యాపిటలైజ్ చేసావా, బ్లాక్డు. రెవెన్యూ ఛార్జ్ చేసావా, అలౌడ్. అంతేనమ్మా, సింపుల్. ఏముంది అక్కడ? ఇక్కడ డెఫినేషన్ రాసాను చూడండి. సార్ వాట్ ఈజ్ ప్లాంట్ అండ్ మిషనరీ? ఇక్కడ రాసాను చూడండి, అంత అవసరం గుర్తుపెట్టండి ఊరినే. సార్ ప్లాంట్ అండ్ మిషనరీ మీన్స్ అపరెంట్స్, ఎక్విప్మెంట్స్, మిషనరీ ఫిక్స్డ్ టు ఎర్త్ బై ఫౌండేషన్ ఆర్ స్ట్రక్చరల్ సపోర్ట్. పెద్ద మిషన్ అనుకోండి, ఏం చేస్తాం, దాన్ని ఫిక్స్ చేస్తాం కదా ఎర్త్కి. ఎలా ఫిక్స్ చేస్తాం? ఒక ఫౌండేషన్ వేస్తాం, లేదంటే ఏమో ఒక స్ట్రక్చర్ సపోర్ట్తో చేస్తాం. డెఫినేషన్ పడలేదు మనకి, జస్ట్ సింప్లీ రిమెంబర్. మీరు కానీ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ టేకెన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అలౌడ్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాము. మీరు కానీ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ టేకెన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అదర్ దాన్ ప్లాంట్ అండ్ మిషనరీ అలౌడ్ ఇఫ్ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్లాక్డ్ ఇఫ్ ఛార్జ్ టు బ్లాక్డ్ ఇఫ్ క్యాపిటలైజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. సార్ కన్స్ట్రక్షన్ మీన్స్ ఓన్లీ న్యూ బిల్డింగ్ అంటే కాదమ్మా. రెనోవేషన్, రిపేర్స్, అడిషన్, ఆల్టరేషన్ టు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఆల్సో ఫాల్స్ అండర్ ద మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్ మీకు రిపేర్ అని ఇస్తాడు, రెనోవేషన్ అని ఇస్తాడు, అంటే ఏంటి? కన్స్ట్రక్షనే. చెక్ చేయండి. సార్ రిపేర్ ఆఫ్ ప్లాంటా అలౌడ్, అదర్సా అడగండి. క్వశ్చన్ ఏమని, ఎక్కడ రాసావు? క్యాపిటలైజ్ చేసావా లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసావా? క్యాపిటలైజ్ చేశాను, బ్లాక్డు. ప్రాఫిట్ అండ్ లాస్లో రాశాను, అలౌడ్. ఓకేనా? రైట్. ఇదేంటి? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అంటే ఇది. మన వాళ్ళు ఏం చేశారు? ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్. మనం తెలియగలం కదా, ఏం చేసినప్పుడు ఓకే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుంటే బ్లాక్ అంటున్నాడు. ఎవరు? రిలయన్స్ అమ్మ. ఇప్పుడు చూడండి, ప్లానింగ్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఏమని ఏం చెప్పాడు 17(5)లో? ఇఫ్ ఐ టేక్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఐటీసీ బ్లాక్డ్ ఫర్ అదర్స్. ఓపెన్ చేస్తా. ఐ టేక్ ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అంటే ఏంటమ్మా? మెటీరియల్ నేను సప్లై చేస్తాను, నేను సిమెంట్ బ్యాగ్స్ నేను కొంటాను, ఐరన్ నేను కొంటాను, నువ్వు జస్ట్ లేబర్ సప్లై చేయి, నువ్వు జస్ట్ నాకు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయి, అప్పుడు ఐటీసీ తీసుకోవచ్చుగా. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు ఏం చెప్పాను నేను? రిలయన్స్ కంపెనీ ఏంటమ్మా బ్లాక్ అయిపోయింది క్రియేటివ్. ఎందుకని? దే ఆర్ టేకింగ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏం ప్లాన్ వేశారు వీళ్ళు? వర్క్స్ కాంట్రాక్ట్ అంటే బ్లాక్ చేశారు కదా, నేను ప్లాన్ వేస్తాను. ఇప్పుడు ఏం ప్లాన్ వేస్తాను? ఇప్పుడు నేనే మెటీరియల్ సప్లై చేస్తాను, బట్ వాడు ఓన్లీ లేబర్ ఇస్తాను నాకు. అంటే ఏంటమ్మా? హీ ఈస్ ప్రొవైడింగ్ ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ టు మీ. అప్పుడు గవర్నమెంట్ పిచ్చోళ్ళు కాదు కదమ్మా. సో నెక్స్ట్ క్లాస్ వచ్చింది మళ్ళీ వెంటనే. సో వెంటనే నెక్స్ట్ సబ్సెక్షన్ ఏమొచ్చింది? నువ్వు వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకున్నా లేదా ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ తీసుకున్నా సరే యువర్ ఐటీసీస్ బ్లాక్డ్.
యువర్ ఐటీసీ ఇస్ బ్లాక్. ఓకేనా. మన నెక్స్ట్ చార్ట్ చూడండి, ఇచ్చాను మీకు. చూడండి నెక్స్ట్ చార్ట్ మీకు. సార్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ రిసీవ్డ్ బై రిలయన్స్ కంపెనీ ఏమో బ్లాక్డ్. సార్ ఎనీ ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మళ్ళీ ఏంటమ్మా చూడండి అక్కడ కూడా. సార్ బ్లాక్డ్ ఫర్ ఏమున్నాయి ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఏమే. సార్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ టేకెన్ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్వేస్ అలౌడే. ప్లానింగ్ అంటే ఇక్కడ అదర్స్కి ప్లాన్ వేసాం మనం, దీనికి ప్లానింగ్ వేసాం మనం, ఇక్కడ మనం బ్లాక్ చేస్తున్నాం దీన్ని కూడా. ఏంటమ్మా చూడండి ఇక్కడ. సార్ ఫర్ అదర్స్ బ్లాక్డే, బట్ ఇఫ్ యూ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలౌడే కదా ఇక్కడ కూడా. అదవుతుంది కదా. ఏమో కన్స్ట్రక్షన్ సర్వీసెస్ టేకెన్ ఫర్ అదర్స్ బట్ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలౌడే కదా, బ్లాక్డే ఉంది అక్కడ. ఓన్లీ క్యాపిటలైజ్ చేస్తే బ్లాక్డ్ అక్కడ కూడా. అదవుతుందా. ఓన్లీ క్యాపిటలైజ్ చేసాం అనుకో బ్లాక్డ్ అక్కడ. అక్కడ ఇంకో పాయింట్ చెప్పచ్చు చూడండి. ఇఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ అదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్యలు ముంబైలో పనిచేస్తారు అమ్మాయిన, బీజీ షిర్క్ అని చెప్పేసి చాలా పెద్ద బిల్డింగ్ అది. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డింగ్స్ వాళ్ళ కోసం కట్టుకోరు వాళ్ళు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కోసం కడతారు వాళ్ళు. అంటే ఏంటి, దే ఆర్ డూయింగ్ కన్స్ట్రక్షన్ ఫర్ అదర్స్. దానికోసం దే ఆర్ టేకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మై బ్రదర్ యాజ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్. మా అన్నయ్య కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అక్కడ. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, మా అన్నయ్య కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేశాడు ఎవరికి, బీజీ షిర్కి కంపెనీకి. ఈ కంపెనీ బిల్డింగ్ ఎవరి కోసం కడుతుంది, నాట్ ఫర్ దెమ్సెల్స్, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ ఫర్ అదర్స్, దెన్ అలౌడ్. అలా కాకుండా రిలయన్స్ కంపెనీ ఉంది ఇప్పుడు, రిలయన్స్ ఎవరి కోసం కడుతుంది బిల్డింగు, వాడి కోసం వాడు కట్టుకుంటున్నాడు, బ్లాక్డ్. అవుతుందా. ఓకేనా. సేమే సార్. వర్క్స్ కాంట్రాక్ట్ ఆర్ కన్స్ట్రక్షన్ సర్వీస్ బోత్ ఆర్ సేమ్, బట్ వర్క్స్ కాంట్రాక్ట్ మీన్స్ లేబర్ కమ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ అంటే ఓన్లీ మెటీరియల్ లేదా ఓన్లీ లేబర్ సర్వీసెస్. అక్కడ కూడా బ్లాక్డే, బట్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ టేకెన్ ఫర్ ఏమో ప్లాంట్ అండ్ మిషనరీ అలౌడ్, అదర్స్ ఛార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలౌడే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమొచ్చింది, ఇఫ్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ ఫర్ అదర్స్ దెన్ ఆల్సో అలౌడ్. కదమ్మా రైట్. చూడండి 3 స్పెషల్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇన్వర్డ్ సప్లై ఆన్ గూడ్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం, కాంపోజిట్ డీలర్ గూడ్స్ కొన్నాం మనం, వీ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ కాంపోజిట్ డీలర్, నాట్ అలౌడ్. ఎందుకని, వాడే డమ్మీ, మనకెందుకు ఇస్తారు ఐటీస్ ఇంకా. నెక్స్ట్ ఏమో గూడ్స్ లాస్ట్, స్టోలెన్, డెస్ట్రాయిడ్, రైట్ ఆఫ్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ శాంపిల్స్. 1 lakh ల్యాప్టాప్స్ కొన్నాం, జిఎస్టీ పే చేసాంగా, 10 ల్యాప్టాప్లు పోయినాయి, 10 ల్యాప్టాప్స్ ఫ్రీకి ఇచ్చాం వాడుకో, 10 ల్యాప్టాప్ శాంపుల్ ఇచ్చేసాం. ఈ 10 ల్యాప్టాప్ల మీద పే చేసిన జిఎస్టీ, అమ్మ ఈ 10 ల్యాప్టాప్స్ మీద పే చేసిన జిఎస్టీ బ్లాక్డ్ ఇవ్వడు. నెక్స్ట్ అమ్మ సింపుల్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ టేకెన్ ఫర్ పర్సనల్ కన్జంప్షన్. హెయిర్ షాప్కి వెళ్ళాం, సెలూన్ షాప్కి వెళ్ళాం, కటింగ్ చేయించుకున్నాం, జిఎస్టీ పే చేస్తాం. అవునా. సెలూన్ షాప్కి వెళ్ళాం, కటింగ్ చేయించుకున్నాం, జిఎస్టీ పే చేస్తాం కదమ్మా. మొబైల్ ఫోన్ కొన్నాం ఫ్లిప్కార్ట్లో, జిఎస్టీ పెయిడ్ ఇస్తాడు మళ్ళీ మనకి, బ్లాక్డ్ అమ్మ. పర్సనల్ కన్జంప్షన్ ఆల్వేస్ బ్లాక్, గూడ్స్ లాస్ట్ బ్లాక్డ్, పర్చేస్ ఫ్రమ్ కాంపోజిట్ డీలర్ బ్లాక్డ్. ఓకేనా అమ్మా. మన చార్ట్స్ చదవండి. తర్వాత ఐసీఎస్ స్టడీ మ్యాట్లో 2 చార్ట్లు ఉన్నాయి అక్కడ. 17.5 పార్ట్ 1కి ఒక చార్ట్ ఉంది, పార్ట్ 2కి ఒక చార్ట్ ఉంది. దయచేసి ఆ 2 చార్ట్లు చేయండి, మోర్ దెన్ సఫిషియంట్. ఓకేనమ్మా రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో సెక్షన్ నెంబర్ 18 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ సెక్షన్ నెంబర్ 20, 21 ఐఎస్డి ఫినిష్ చేద్దాం. ఇవాళతో మనకి ఐటీసీ ఫినిష్ అయిపోతుంది. రేపు మనం రిఫండ్ చేద్దాము, ఎల్లుండి మనం కస్టమ్ వాల్యుయేషన్ చేద్దామా, బ్యాగేజ్ డ్యూటీ డ్రాబ్యాక్ అయిపోతుంది. మిగతా తర్వాత చూద్దాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కలుద్దాం వెంటనే.